కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. ఈ ప్రశ్నలకి ఈ రోజు వరకు ఒక మంత్రిగా మీరు సమాధానం చెప్పలే. ఒక విద్యాశాఖ మంత్రిగా ఇంత పెద్ద స్కామ్ జరిగిందని ఆరోపణలు నిజాలు బయటకు వస్తే దాని మీద కనీసం నోరెత్తలేదు. ఒక ప్రెస్ మీట్ పెట్టి అనుమానాలు నివృత్తి చేయలేదు. వచ్చి నువ్వు సవాల్ విసురుతావు ఉన్నాడని చెప్తా ఉన్నాడు. ఆయన సవాల్ విసురుతాడంట, మేము స్వీకరించమంటున్నాడు. ఎస్, మేము చర్చకు రెడీ. దయచేసి మీరే చెప్పండి. మీ సినిమా భాషలో చెప్పాలంటే ప్లేస్ మీరు చెప్తారా, మేము చెప్పాలా? ఛానల్ మీరు చెప్తారా, మేము చెప్పాలా? సచివాలయమా లేకపోతే మీ ఆఫీసా? ఎక్కడ రావాలి చెప్పండి, మీరే చెప్పండి. పోనీ ఎవరు కావాలి చర్చకి? నన్ను రమ్మంటారా? మా పార్టీలో ఏ నాయకుడిని రమ్మంటారో మీరే చెప్పండి. మేము అందరం రెడీగా ఉన్నాం, మీతో చర్చకు వస్తాం. మాతో పాటు ఎవరైతే దగాబడ్డ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కూడా వస్తారు. మేము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఈ కాక్ అండ్ బుల్ స్టోరీస్ కాదు, కాకమ్మ కథలు కాదు చెప్పాల్సింది. అధికారం ఉంది కదా అని విర్రవీగిపోతూ ఇక్కడికి వచ్చి సవాలు విసురుతున్నా స్వీకరించే ధైర్యం మీకుందా అని మాట్లాడుతూ ఉన్నాడు. నేనేమంటా ఉన్నానంటే, అసలు నివృత్తి చేసుకునే ధైర్యం మీకుందా? ఇది స్కామ్ జరగలేదని నిరూపించుకునే దమ్ము మీకుందా అని నేను అడుగుతున్నా. మీకు నిజంగా అంత తప్పు జరగలేదని ధైర్యమే ఉంటే సిబిఐ విచారణకు ఆదేశించండి. సిబిఐకి ఇవ్వండి. మీరు సిబిఐ విచారణకి ఇచ్చి విచారణలో తప్పు జరగలేదని నిరూపించుకోండి. సిబిఐ అంటే చంద్రబాబు ఎంక్వైరీ కాదు. సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ అడుగుతున్నాం మేము. మీరు సిబిఐ అంటే చంద్రబాబు ఎంక్వైరీ అనుకుంటారేమో. మీకేమో విచారణ ఆదేశించే ధైర్యం లేదు. మీ మాటలు తప్ప చేతల్లో ఏమీ కనిపించదు. ఆయన చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన బహుశా నేను అనుకోవడం తండ్రి ద్వారా సంక్రమించిన శక్తి తప్ప ఆయన ఇంకంతకన్నా ఏముంది. తాత పెట్టిన పార్టీ, తండ్రి ద్వారా వచ్చిన అధికారం, ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇన్నాళ్ళ నుంచి డిఎస్సిలో ఇంత గొడవ జరుగుతుంటే కనీసం విద్యాశాఖ మంత్రిగా ఒక ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పలేని మీరు మాకు సవాళ్ళు ఇస్తారా? నేను అందుకే అడుగుతున్నాను. గౌరవ లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు, చర్చకి ఎవరు కావాలి? నన్ను రమ్మంటారా? లేకపోతే మా పార్టీలో పలానా నాయకుడు అని చెప్తారా? మీరు మీ ఇష్టం, ఏ పేరు చెప్పండి, మేము వస్తాం. ఎందుకు అనవసరమైన పెద్ద హంగామా క్రియేట్ చేయడం? 200 మీటర్ల దూరంలో ఉన్నాను జగన్ గారి ఇంటికి. ఇవన్నీ ఏంటంటే మీరు కవ్వింపు చర్యల్లాగా చేసి విషయాన్ని పక్కదారి పెట్టించే కార్యక్రమం. విషయాన్ని పక్కదారి పెట్టించి ఈ డైవర్షన్ పాలిటిక్స్లో ఏదో అధికారాన్ని నడిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇంకా ఎన్ని జన్మలెత్తినా మీరు డిఎస్సి నిర్వహించలేరు అంట. మీ గురించే చెప్పాలి. 2014-19 మధ్య తమ నిర్వాహకం ఏంటో తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ కన్నా ఇంకా పోస్టులు పెంచి చేస్తామని చెప్పి వాళ్ళు ఏం చేశారు? అలా స్పోర్ట్స్ కోట బ్రిడ్జ్ గేమ్ అని ఉంది. దాంట్లో చూస్తే బ్రిడ్జ్ అంటే ఏంటి? మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం లేకపోతే చాట్ జీపీటీని అడిగినా లేకపోతే జెమినీని అడిగినా పేక మొక్కలతో చేస్తారో ఆడి ఆట అని వస్తుంది. పోనీ ఏమన్నా మీకు వచ్చే దాంట్లో ఏమన్నా బాలు బ్యాట్తో బ్రిడ్జ్ ఆడతారా? చెప్పండి. పోనీ అది కూడా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా మా నాయకులు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. వెరీ క్లియర్. కాన్ఫిడెన్షియల్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ డెలిబరేట్లీ కాంప్రమైజ్ అయ్యారు అని చెప్పారు. కాదని మీరు నిరూపించండి. దీంతోపాటు ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత లేదు. మొత్తం ప్రశ్న ఈ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్లో పారదర్శకత లేదని ఆధారాలతో చెప్పారు. కాదని మీరు నిరూపించండి. అదే కాదు, కాల్ లెటర్స్ ఇష్యూ చేసి అపాయింట్మెంట్స్ డినై చేశారు.
మీ వచ్చి ఉద్యోగంలో జాయిన్ అవ్వండి అని చెప్పి తర్వాత అపాయింట్మెంట్ ఇవ్వలేదనేది మేము ఆధారాలతో చెప్పారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పని మీరు నిరూపించండి. ఇంకా ఏంటి, స్పోర్ట్స్ కోటా. అసలు ఈ స్పోర్ట్స్ కోటా అయితే అసలు ఒక ఎగతాళిగా, నవ్వులాటగా, ఒక అక్రమంగా ఎలా ఉద్యోగాలు ఇచ్చుకోవాలో పరీక్ష కూడా రాయని వాడికి టీచర్ ఉద్యోగం అంట. అసలు ఎగ్జామే రాయలేదు. అసలు ఆటలు, అందులో వచ్చిన సర్టిఫికెట్లు చూస్తుంటే అసలు ఎలా నవ్వుతారో జనమనే ఆలోచన కూడా లేదు మీకు. ఇప్పుడు ఆ స్పోర్ట్స్ కోటాలో ఏదైతే బ్యాక్ డోర్ రిక్రూట్మెంట్ జరిగిందో దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకులు చాలా క్లియర్గా చెప్పారు. దాని మీద మీరు మాట్లాడరు. కనీసం ఇది తప్పని మీరు ఖండించలేరు. ఇవాళ వరకు ఒక మంత్రిగా ఇంత పెద్ద స్కామ్ జరిగిందని బయట హల్చల్ జరుగుతుంటే ఎందుకు మాట్లాడరు అని అడుగుతున్నా. ఇదే కాదు, వీడియో ఎవిడెన్స్ ఆఫ్ టీచర్ పోస్ట్ బీయింగ్ సోల్డ్ అండర్ స్పోర్ట్స్ కోటా, బేరాలు ఆడుతూ పోస్టులకి ఆడియోలు, వీడియోలు దొరికితే ఇవాళ వరకు ఎవరి మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? ఈ ప్రశ్నలన్నీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు కదా. దీన్ని మీరు సమాధానం చెప్పకుండా ఏదో ఆఫీసులను కూర్చోబెట్టి సమాధానం చెప్పించడం, ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఆధారాలు మేము ఇస్తున్నాం కదా, ఇది కాదని మేము నిరూపించమంటున్నాం. ఇగో తప్పు జరిగింది అని మేము చెప్తున్నాం. ఇవన్నీ వదిలేసి మొన్న 3 రోజుల క్రితం అనుకుంటా కాకినాడలో ఒక మీటింగ్ పెట్టారు. ఈ 2025 రిక్రూట్మెంట్లో భాగంగా వచ్చిన టీచర్లని, యూనియన్లో కొంతమంది పెద్దల్ని, కొంతమంది తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల్ని పిలిచి వెనకాల జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ ఫ్లెక్స్లు పెట్టుకుని మీరు మీటింగ్ పెట్టి ప్రచారం చేస్తున్నారు. ఓపెన్ చేయండి. ఎవరైతే ఉద్యోగాలు మాకు రావాల్సినవి రాలేదంటున్నారో, లేకపోతే ఈ డిఎస్సి రాసి వాళ్ళకి మార్కులు వచ్చి కూడా రాలేదని ఆరోపిస్తున్నారో వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెట్టండి. వాళ్ళకి ఒప్పించండి, తప్పు జరగలేదని వాళ్ళు ఒప్పించండి. అది చేయరు. ఉద్యోగం వచ్చిన వాళ్ళని పిలిచి, లేకపోతే మన మాట వినే కొంతమంది ప్రజాప్రతినిధులను పిలుచుకొని కూర్చోబెట్టుకుని మీరు మన సొంత ఛానల్స్లో ఈ ప్రచారం చేసుకునే కార్యక్రమం ఉంటే ఇదే ఉంటుంది. ఎంతసేపు మీ పార్టీలో మీ కార్యకర్తలు పొగడాలి కదా మిమ్మల్ని, జగన్ గారి ఇంటి దాకా వెళ్ళాడినా అక్కడ తొడగొట్టాడు అని. అప్పుడు ఏమైంది? ఆధారాలు, దారాలు అన్నీ దొరుకుతాయి, కంగారు పడద్దు. ఇది పెద్ద స్కామ్. డిఎస్సి రిక్రూట్మెంట్ అనేది పెద్ద స్కామ్. ఇవాళ రాష్ట్రమే కాదు, ఇవాళ రాష్ట్రం వరకు చర్చించుకుంటుంది కదా, దేశమంతా చర్చించుకునే రోజులు వస్తాయి ఈ స్కామ్ గురించి. తప్పు చేసి మళ్ళీ తిరిగి ఎదరు వాళ్ళ మీద బురద చల్లడం. అసలు అక్కడికి వచ్చి మాట్లాడింది ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. పులివెందుల ఎమ్మెల్యే అంట, బెంగళూరులో కాపురం అంట. మనం ఎక్కడ ఉంటున్నాం బాబు కాపురం? తండ్రి గారు, తనయుడు మీరు ఎక్కడ ఉంటున్నారు కాపురం? హైదరాబాద్లో, తెలంగాణలో. అలా మీ ఆధార్ కార్డు ఎక్కడుంది? ఆధార్ కార్డు హైదరాబాద్లో ఉంటుంది, మీరు ఆంధ్రాలో పెత్తనం చేస్తారు. మేమేమన్నా అంటే మళ్ళీ లబోదివ్వమని మా మీద బోధ జల్లే కార్యక్రమం మీ సొంత మీడియాల్లోనూ, మీ సొంత సోషల్ మీడియాలోనూ నడిపిస్తారు. మీరు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం. 2019-24 మధ్య అసలు మీరు ఎప్పుడన్నా విజయవాడలో కనిపించారా? కనీసం 2-3 ఏళ్ళ పాటు పొద్దున వచ్చి సాయంత్రం వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయేమో, కానీ ఒక రోజన్నా నిద్ర ఇక్కడ ఏదైనా నైట్ హాల్ చేసిన పరిస్థితి. అంటే ఈ రాష్ట్రంలో మా నాయకుడు ఎప్పుడూ చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రతిపక్షం అంటే చంద్రబాబు నాయుడు అనుకోకండి, ఆయనకున్న కొన్ని ఛానల్స్, పత్రికలు, ఇంకా రకరకాల శక్తి ఉంది కదా ఆయనకి. ఆయన మోసే భజన బృందాలు ఉన్నాయి, వ్యవస్థల్ని ఆయన ఎలా నడపగలుగుతాడో ఇవన్నిటినీ కలిపే మనం ప్రతిపక్షం అనుకోవాలని మాకు ఎప్పుడు చెప్తారు ఆయన. ఇప్పుడు తండ్రిని దాదాపుగా పక్కన పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రిగా అడిగిన, లేకపోతే ఒక ప్రతిపక్ష నాయకుడిగా అడిగిన ప్రశ్నలకి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలా అక్కర్లేదని నేను అడుగుతున్నా. అదే కానీ విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు కాకుండా
వేరే ఎవరన్నా మంత్రిగా ఉంటే ఈ పార్టీకి ఈనాడులో ఆంధ్రజ్యోతిలో ఛానల్స్లో ఏమని వచ్చి ఉండేది? విద్యాశాఖ మంత్రి మీద చంద్రబాబు సీరియస్, రేపో మాపో మార్పు, ఇలాంటి హెడ్లైన్లన్నీ వచ్చినాం. ఇంకే వేరే మంత్రులు ఎవరన్నా ఉండుంటే విద్యాశాఖ మంత్రిని పిలిచి కనీసం తప్పు జరిగిందంటని అడిగే ధైర్యం కూడా సీఎంకి లేదని ఆ పార్టీలో చెప్పుకుంటున్నారు. మీరు వచ్చి జగన్ గారి ఇంటి ముందు సవాళ్ళు విసరడం. మేము చెప్తున్నాం కదా, మీ ఇష్టం, మా పార్టీలో మీకు ఏ నాయకుడు కావాలి, ఏ నాయకుడితో మీరు చర్చిద్దాం అనుకుంటున్నారు, ఏ ప్లేస్లో చర్చిద్దాం అనుకుంటున్నారు, పోనీ పలానా ఛానల్ అని చెప్తారా, మీరు చెబితే మేము రెడీ. రేపు ఇదే విషయం మీద శాసనమండలి సభ్యులు, మా పార్టీ నాయకులు అందరూ కలిసి శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు, ఇతర పెద్దలు అందరూ కలిసి రేపు గవర్నర్ని కలిసి గవర్నర్ గారికి వినతిపత్రం ఇవ్వబోతున్నారు, విచారణకి ఆదేశించమని కోరుతూ. ఈ చిన్న విషయమా? నిరుద్యోగుల్ని నట్టేట ముంచేసి, నిలువున మోసం చేసి, ఈ డిఎస్సి వచ్చిందనుకోండి ఇంకోటి ఏదో తీస్తారు బయటికి. ఇప్పుడు లాకప్ డెత్ వచ్చింది కదా, లాకప్ డెత్ జరిగి కనీసం బాడీని కూడా కనపడనివ్వలేదని గొడవ జరుగుతుంటే లాకప్ డెత్ను పక్కన పెట్టి మేకప్ మీద నడిపిస్తున్నారు డిస్కషన్ అంతా. అసలు చంద్రబాబు నాయుడుకి ఉన్న టెక్నిక్స్ దేశంలో ఎవరికి ఉండవు. అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకే పెద్ద ప్రశ్నార్థకమైన సంఘటన, రాజధానిగా భావించే అమరావతి పక్కనే ఉన్న విజయవాడలో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఒక సంఘటన జరిగిందని చెప్తే ఇవాళ వరకు జరిగిందో లేదో చెప్పడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ, దాని ప్రభుత్వంలో ఆ శాఖ నిర్వహిస్తున్న మంత్రి గారు కానీ ఇంతవరకు రెస్పాండ్ కాలే. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఆదేశించింది తప్ప, పోనీ ముఖ్యమంత్రి దీని మీద విచారణకు ఆదేశించారా శాఖాపరంగా అంటే అది కూడా మేము ఎక్కడ మీడియాలో చూడలే. ఇప్పుడు లాకప్ డెత్ గురించి మాట్లాడకూడదు, అందరూ మేకప్ గురించి మాట్లాడాలని అది నడిపిస్తుంది మొత్తం వ్యవస్థ. తెలుగుదేశం పార్టీ ఈ దానికోసం పెద్ద ఉద్యమం నడిపినట్టుగా పెద్దలందరూ నడిపిస్తున్నారు. మేము గౌరవ హోంమంత్రి గారిని అడుగుతున్నాం, ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిందని ఆ కుటుంబ సభ్యులు, ఆ తల్లి రోధిస్తుంటే, పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంటే హోంమంత్రి గారు మీరు ఎందుకు ఇంతవరకు రెస్పాండ్ కాలేదు? డీజీపీ గారు ఎందుకు రెస్పాండ్ కాలేదు? అయ్యిందనా కాలేదనా ఏదో ఒకటి చెప్పాలి కదా. ఇవన్నీ పక్కదారి పట్టాలంటే ఇదిగో జగన్ గారి ఇంటి దగ్గరికి లోకేష్ వెళ్ళాడు, ఆయన సవాలు విసిరాడు, తొడగొట్టాడు, ఇవన్నీ రావాలి కదా మీడియాలో. ఇవన్నీ చీప్ ట్రిక్స్. ఎప్పుడో కత్తికాంతారావు విలన్గా ఉన్న టైంలో వేసిన ట్రిక్లు ఇవన్నీ. ఈ పక్కన పెట్టి మళ్ళీ మధ్యలో అమర్నాథ్ గారు మాట్లాడారని చెప్పి ఆయన్ని ఏదో తీసుకొచ్చి దాని గురించి కూడా ఇందాకే లోకేష్ గారు మాట్లాడారంట. కొన్ని విషయాలు తవ్వుకోకూడదు. తవ్వుకుంటే మీరేమేమి మాట్లాడారో, ఎంత నీచంగా మహిళల గురించి మాట్లాడి ఉంటారనేది బహుశా మీ దగ్గర కూడా లైబ్రరీ ఉంటే తీయండి, మీకే తెలుస్తుంది. లేకపోతే ఎంత మా పైర్నాని గారు, మా నాయకులందరూ కూడా చెప్పారు కదా, వీడియోలు కూడా చూపించారు. చిలవల పలవలు చేయడం అంటే, లేని దాని నుంచి పొగ సృష్టించడం అంటే అదే. ఆ లాకప్ డెత్ జరిగింది విజయవాడలో, ఒక బాడీ కూడా కనపడనివ్వలేదు, తగలబెట్టేశారు పోలీసులు. కనీసం ఆ భస్మం, చితాభస్మం ఇవ్వండి అని తల్లి రోడ్డు మీద ఎక్కి, రోడ్డు మీదకి వచ్చి మున్నీరు కన్నీరుగా బాధపడుతుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదా? మీ సొంత రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగమా? కార్లు పెట్టి తొక్కిస్తారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మాయం చేస్తారు, తప్పుడు కేసులు బనాయిస్తారు, రౌడీ షీట్లు తెరుస్తారు, జేసీబీలు పట్టుకెళ్ళి ఇల్లు కూలుస్తామంటారు. అసలు ఇది ఎక్కడున్నాం మనం? ఆంధ్రప్రదేశ్లోనేనా? వీటన్నిటికీ సమాధానం చెప్పకూడదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒకటి మాట్లాడితే మొత్తం డైవర్ట్ అయిపోతారు, అదంతా వైఎస్ఆర్లని వాళ్ళ నమ్మకం. మేమైతే చెప్తున్నాం, ప్రధాన ప్రతిపక్షంగా ఎట్టి పరిస్థితుల్లో మేము మిమ్మల్ని, మీరు చేసే తప్పుల్ని ఎండగడుతూనే ఉంటాం.
ఇందులో ఏమీ అనుమానం పెట్టుకోకండి. మీరు భయపడతారు, భయపెడతామని కూడా అనుమానం పెట్టుకోకండి. ఇంతకుముందు అడిగిన జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకి ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. మీరు వచ్చి దానికి ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పడం మానేసి సవాళ్ళు, ఓకే దానికి మేము సిద్ధం, రెడీ, మీరు రమ్మన్న దగ్గరికి మేము వస్తాం, మీరు రమ్మన్న వాళ్ళమే వస్తాం, దాని సంగతి తేల్చండి ఫస్ట్. అంతేగాని ఏదో గుడ్డగాల్చి మోహన పడేస్తాం, మీరంతా తుడుచుకుంటూ ఉందిరు కానీ ఏదోటి మేము పక్కదారి పట్టించడానికి వేరే ఇష్యూని లేవనెత్తుతామంటే కుదరదు. మేము ఈ రాష్ట్రంలో వాయిస్ ఫర్ వాయిస్లెస్ అని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడో చెప్పారు, అలాగే నిలబడతాం. మీకు ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి, లేదంటే ఇంకా అంతకన్నా ధైర్యం దమ్ము రెండు ఉన్నాయనుకుంటే సిబిఐ విచారణకి వేయండి. ఇలాంటి అంత ఉందాగా ఉండవు మీరు చెప్పే మాటలు. కానీ చూసుకోండి, మేము వస్తాం, సవాలు మీరు ఇచ్చే ప్రతి సవాలు తీసుకుంటాం. మేము ఇచ్చిన ఏ సవాలు మీరు స్వీకరించడానికి సిద్ధంగా లేరనే విషయం మాకు తెలుసు. ముందు అంత మనకి పనితనం ఏముంటే ప్రభుత్వానికి ఆ పోలీస్ స్టేషన్లో జరిగిన లాకప్ డెత్లో బాడీ అన్నా తీసుకొచ్చి ఇవ్వండి, లేదంటే మేమేం జరగలేదని ఆ మనిషిని అన్నా తీసుకొచ్చి తల్లికి అప్పచెప్పండి. పైగా రౌడీ షీటర్లని కేసులు ఉన్న వాళ్ళని చంపేయాలంటే మిగతా పార్టీలో లేరా? చంపేస్తారా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి? ఏం నడుస్తుంది ఈ రాష్ట్రంలో? ఆటవిక రాజ్యమా? దానికి సమాధానం చెప్పడం మానేసి ఇలాంటి సవాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. బట్ వీఆర్ రెడీ. మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాం. ఓకే.